బేసికల్‌గా నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా గానీ, ఒక రాజకీయ చైతన్యం గల కుటుంబం మాది. ఈ మెడిసిన్ ఎట్లాగైనా చేయాలని ఒక లక్ష్యంతో చదువుతున్న నేపథ్యంలో, ఆ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా, పూర్తిగా డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మా మదర్ చనిపోయింది. నా లైన్ అప్పుడు మార్చుకున్నాను నేను. ఉద్యమాల్లోంచి వచ్చినాం. ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినాం. పౌర హక్కుల సంఘం నుంచి, తెలంగాణ ఐక్యవేదిక నుంచి, తెలంగాణ జనసభ నుంచి, అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి, తెలంగాణ జేఏసీ నుంచి, తెలంగాణ జనసమితి నుంచి, ఇట్లా ఒక పరిణామ క్రమం. నమస్కారం, వెల్కమ్ టు మైత్రి టీవీ. నేను మీ రజనీకాంత్. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. ఆయన తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు గారు. అలాగే ఆయన న్యాయవాదిగా, జర్నలిస్టుగా విశిష్ట అనుభవం ఉంది. అలాగే ఆయన ఒక ప్రముఖ కవి, రచయిత, సింగర్ కూడా. అలాంటి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలితోటి మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయనకు సంబంధించిన చాలా విషయాలు బాల్యం నుంచి ప్రస్తుతం రాజకీయ ప్రస్థానమే కానీ, న్యాయవాదిగా, జర్నలిస్టుగా, కవి, రచయితగా ఆయన ప్రయాణం ఎలా సాగుతుంది అనే అంశాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్తే. అన్నగారు, ముందుగా ప్రధానంగా దాదాపు 30 ఏళ్ళకు పైగా మీరు ప్రజా ఉద్యమంలో ఉన్నారు, పౌర హక్కుల ఉద్యమంలో కూడా ఉన్నారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నారు. ప్రస్తుతం సామాజికంగా చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీరు ముందుంటున్నారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ముందుగా మైత్రి టీవీ ప్రేక్షకులు నమస్కారం. నాది కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలానికి సంబంధించిన జాగిరిపల్లి గ్రామం. బేసికల్‌గా నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కానీ, ఒక రాజకీయ చైతన్యం గల కుటుంబం మాది. ఎందుకంటే మా నాన్నగారు 69 నుంచి 82 వరకు సైదాపూర్ మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఉన్నారు. అప్పుడు సైదాపూర్ గ్రామ పంచాయతీ కింద జాగిరిపల్లి, గిర్రపల్లి, అదేవిధంగా బొత్తలపల్లి, ఈ గ్రామాలన్నీ కూడా ఉండేవి. సో ఒక పెద్ద మేజర్ గ్రామ పంచాయతీకి మా నాన్నగారు సర్పంచ్గా ఉండడం, అదేవిధంగా మా ఇద్దరు అన్నయ్యలు కూడా ఒక సోషల్ పర్స్పెక్టివ్, సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళు కావడం వల్ల నాకు చిన్నప్పటి నుంచే రాజకీయ చైతన్యం అనేది, అంటే రాష్ట్ర రాజకీయాల మీద, దేశ రాజకీయాల మీద కూడా ఒక ఖచ్చితమైన అవగాహన ఉండేది. సో ఆ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఒక పొలిటికల్ చైతన్యం అనేది మా కుటుంబంలో మొదటి నుంచి ఉండి ఉన్నది. అది కొంత నాకు వచ్చి ఉంటుంది. ఓకే అన్న, మీ ప్రాథమిక విద్యాభ్యాసం, మీ బాల్యం గురించి మాతో పంచుకుంటారా? తప్పకుండా. అంటే అప్పుడు గ్రామాలలో పాఠశాల లేకుండే. నేను 3వ తరగతి వరకు మా గ్రామంలోనే ఒక ప్రైవేట్ టీచర్ దగ్గర చదువుకున్నా. తర్వాత 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సైదాపూర్ అంటే మాకు ఒక 3 కిలోమీటర్లు నడిచే వెళ్ళేవాళ్ళం. 3 కిలోమీటర్లు అటు, 3 కిలోమీటర్లు తిరిగి రావడం. అట్లా అంటే 10th వరకు కూడా నేను బేసికల్గా మెరిట్ స్టూడెంట్ని. చదువు పట్ల ఆసక్తి ఎక్కువ ఉండేది. ఎందుకంటే అప్పటికే మా అన్నయ్యలు చదువుకుంటున్నారు. అదేవిధంగా మా ఇంట్లో మా అన్నయ్యలు రాత్రిబడి కూడా చెప్పేది. సో అప్పుడు ఇంగ్లీష్ అనేది 5వ తరగతిలో స్టార్ట్ అయ్యేది. కానీ నేను ఇంట్లోనే రాత్రిబడి మా అన్నయ్యలు చెప్తున్న సందర్భంగా వాళ్ళతో నేను మింగిల్ అయిపోయి, నేను 2వ తరగతి నుంచే ఇంగ్లీష్ చదవడం స్టార్ట్ చేసిన. ఆ విధంగా కొంత విద్య పట్ల ఆసక్తి అనేది మొదటి నుంచి కూడా నాకు ఎక్కువే ఉండేది. మెరిట్ స్టూడెంటే. 10th తర్వాత ఇంటర్ కోసం హన్మకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జాయిన్ అయ్యాను. మీరు ప్రస్తుతం న్యాయవాదిగా కొనసాగుతున్నారు. హుజురాబాదే కాదు, తెలంగాణ ప్రాంతంలో మీరు ఒక ప్రముఖ న్యాయవాదిగా పేరొందారు. అంటే ఈ న్యాయవాదిగా కావాలని మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారా? ఏమైనా పరిస్థితుల వల్ల న్యాయవాద వృత్తిలోకి మారారా? అసలు మీ చిన్నప్పుడు ఏ లక్ష్యం ఉండేది? చాలా కీలకమైన ప్రశ్న, బాధను గుర్తు తెచ్చే ప్రశ్న. 10th వరకు లక్ష్యం ఏది లేదు, కానీ సొసైటీకి ఏదో చేయాలనే ఒక కాంక్ష, ఒక ఆసక్తి అయితే ఉండేది.
నేను ఇంటర్మీడియట్లో బైపీసీ స్టూడెంట్. బైపీసీలో అప్పుడు మెడికల్ కాలేజ్ చాలా తక్కువ, ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు చాలా తక్కువ. ఇంటర్మీడియట్ సెకండరీ అయిపోయాక అప్పుడు మెడిసిన్ వచ్చే ర్యాంక్ రాలేదు, 3000 అరౌండ్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు 3000కు ఈజీగా సీట్ వస్తుంది, కానీ అప్పుడు ఆ పరిస్థితి లేదు. సో మళ్ళీ ఒక సంవత్సరం లాంగ్ టర్మ్ చదివి మెడిసిన్ ఎట్లాగైనా చేయాలని ఒక లక్ష్యంతో చదువుతున్న నేపథ్యంలో 1989, అప్పుడు నా వయసు 19 ఏళ్ళు. మా మదర్కి డాక్టర్ పేరు చెప్పగానే హుజరాబాద్ ఒక హాస్పిటల్ తీసుకొచ్చాం హిస్టరెక్టమీ ఆపరేషన్ కోసం. సో ఆపరేషన్ చేసి ఆ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా, పూర్తిగా డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మా మదర్ చనిపోయింది. చనిపోయిన వెంటనే నేను, మా రెండో అన్నయ్య ఆ బాధలో ఆవేశంలో ఆ డాక్టర్ ఇంటి అద్దాలు పగలగొట్టినాం. అటు పైగా బాడీని ఇంటికి తీసుకెళ్ళినాక వితిన్ 1 అవర్లో అక్కడికి పోలీసులు వచ్చిండ్రు. పోలీసులు వచ్చి డాక్టర్ గారు మీ మీద ఫిర్యాదు చేసిండ్రు, సరే మీరు వెంటనే స్టేషన్ రమ్మని అంటారు. గ్రామస్తులు కూడా అంత తిరగబడ్డారు, ఇదేం పద్ధతి, అక్కడ శవం ఉంది, ఈ సందర్భంలో వాళ్ళని స్టేషన్ రమ్మడం ఏంటి, ఇది కరెక్ట్ కాదంటే అప్పుడు వాళ్ళు ఒక అండర్టేకింగ్ తీసుకున్నారు మాతోటి, ఆ డాక్టర్ మీద మీరు కంప్లైంట్ చేయమంటే అట్లా రాసిస్తే మీ మీద కూడా కేసు ఉంటుంది, మేము వెళ్ళిపోతామని. అట్లా మాకు తెలియని పరిస్థితి రాసి ఇచ్చేసాం. ఆ తర్వాత నాకు అనిపించింది నేను మెడిసిన్ చదవడం అనేది వేస్ట్, పరిస్థితులు సమాజంలో ఇట్లా ఉంటే మరి అమాయకుల పరిస్థితి ఏంటి. సో నా లైన్ అప్పుడు మార్చుకున్నాను, నేను లైన్ మార్చుకుని ఇంకా నేను మెడిసిన్ కోసం రాసే పరిస్థితి లేదు. అప్పుడు నేను 5 ఇయర్స్ లా కోసం, ఇక్కడ 5 ఇయర్స్ లా సంబంధించిన కాలేజీలు లేవు, 5 ఇయర్స్ లా కోసం రాసి వైజాగ్ వెళ్ళాను 5 ఇయర్స్ లా జాయిన్ కావడానికి. సో నా తల్లి తాను మరణిస్తూ నాకు ఒక దిశ నిర్దేశనం చేసింది. నా లక్ష్యాన్ని తను ఆ విధంగా నిర్దేశించిందని ఇప్పటికీ అనుకుంటాను నేను. సో ఆ విధంగా నేను న్యాయవాద వృత్తిలోకి రావడం జరిగింది. మీరు న్యాయవాద వృత్తి ప్రారంభించడానికంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? ఇంతకుముందు చెప్పినట్టుగా మాది మధ్యతరగతి కుటుంబం, కానీ ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబం కాదు. సో అప్పటికి మా పెద్దన్నయ్య, అంటే ఇప్పుడు పంచాయతీ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు, కానీ అప్పుడు చిన్న ఉద్యోగం. అప్పటికి ఆయనకు 2 పిల్లలు, ఆయనకు వచ్చే జీతం మాకు ఖర్చు పెట్టేంత ఆయనకు వీలైనంత వరకు ఖర్చు చేసేవాడు, కానీ మాకే ఇబ్బంది అనిపించేది ఆయనను ఇబ్బంది పెట్టడానికి. మా రెండో అన్నయ్య కూడా అప్పటికి ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు, ఆయన కూడా సెటిల్ కాలే. నేను ప్రొఫెషన్కి వచ్చినాక ఇంకా పూర్తి సెట్ కాలే, చాలా ఇబ్బందిగానే ఉండేది. నేను లా అయిపోగానే 94లో ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం జాయిన్ అయ్యి ఆడ కొంతకాలం హైదరాబాద్ సెంటర్గా పనిచేసిన. అప్పుడు ఆర్థికంగా అందక మాత్రం పరిస్థితి. మీరు ప్రముఖ న్యాయవాదిగా పేరు పొందారు, దాదాపు 30 ఏళ్ళ నుంచి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ఇలా న్యాయవాద వృత్తిలో ప్రముఖ న్యాయవాదిగా పేరొందడం ఆషామాషి వ్యవహారం కాదు. ఇది మీకు ఎలా సాధ్యమైంది? అంటే 3 దశాబ్దాల కిందట న్యాయవాద వృత్తి అంటే అందులోకి ప్రవేశించడానికి దళిత బహుజనులకు అంత ఈజీ విషయం కాదు. మీరు అన్నట్టు ఆషామాషి వ్యవహారం కాదు. అవును. కానీ అప్పటికి ఒక ఫైర్ నాలో ఉన్నది. అదేవిధంగా నాకు అంటే జ్ఞానాన్ని ఇచ్చిన, నాకు ఒక లైన్ చూపెట్టిన, నేను ఈ ప్రజల పట్ల సమాజం పట్ల ఎట్లా ఉండాలన్నది నేను విశాఖపట్నంలో నేర్చుకున్నా. ఆ భావజాలానికి హక్కుల సంఘంలో నేను పనిచేయడం, సమాజంలో దళిత బహుజన ఉద్యమాలకు దగ్గరగా ఉండడం,
పౌర హక్కుల ఉద్యమాలకు దగ్గరగా ఉండడం, ఆ ఉద్యమాలను ప్రేమించే వ్యక్తులందరూ కూడా నాకు పూర్తిగా సహకరించడం, నా మిత్రులందరూ కూడా పూర్తి సహకరించడం, ఈ నేపథ్యంలో నాకు అంటే పెద్ద భారంగా అనిపించలేదు. కొంత ఈజీగా ఈ సమాజంలో మింగిల్ కావడానికి, వివిధ వర్గాలతో అటాచ్మెంట్ కావడానికి, కలిసిపోవడానికి, అందరితో కలిసి పనిచేయడానికి, ఒక ప్రజా న్యాయవాదిగా పేరు తెచ్చుకోవడానికి ఈ పరిస్థితులన్నీ కూడా దోహదం చేసినాయని నేను ఫీల్ అవుతూ ఉంటా. అన్నగారు, మీ విద్యాభ్యాస కాలంలో ప్రస్తుతం విద్యార్థులాగా ఒక విద్యార్థిగా మీరు ఎలాంటి భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొన్నారా ఏమైనా? నేనని కాదు, అంటే నా తరం అప్పటి విద్యార్థులు, అది పూర్తిగా ఇప్పటి విద్యార్థులకు భిన్నమైన పరిస్థితి. ఇప్పటి తల్లిదండ్రులు పూర్తిగా దాదాపు పూర్తి కేర్ తీసుకుంటారు పిల్లల మీద. అప్పటికిప్పటికి కొంచెం పరిస్థితి చాలా చాలా మారినాయి. అనేక బాధలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందుల్ని ఆ తరం విద్యార్థులాగే నేను కూడా ఎదుర్కొన్నా. చాలాసార్లు చాలా బాధాకరమైన అంశాలు. అప్పటికి నాకు ఇంకా మా మదర్ కూడా చనిపోయి ఉన్నది కాబట్టి పూర్తిగా మెచ్యూర్డ్ కాదు. కాబట్టి ఆ బాధను ఎట్లా దిగమించుకోవాలనేది సందర్భం వచ్చినప్పుడు నేనైతే ఒకటి చెప్పగలను. నాకు కొంత ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చింది పుస్తకం. బాగా బాధ అనిపించినప్పుడు, ఇబ్బంది అనిపించినప్పుడు, ఆకలి అనిపించినప్పుడు, నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అని మహాప్రస్థానాన్ని ముందుకు తెచ్చుకుంటే కొంత ధైర్యం, నేను భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని అనే మాట చదువుకున్నప్పుడు నాకు నేనే ఒక ఊరడింపు. పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం, ఎంత నష్టం, పల్లెటూళ్ళలో తల్లి ఏమని, ఇట్లా ఆ శ్రీశ్రీ చదువుకున్నప్పుడు స్వతహాగా నాకు నేను ధైర్యాన్ని ఇచ్చుకోవడం, అదేవిధంగా కొత్త శక్తిని నాలో నేను నింపుకోవడం, నేను సైతం ప్రపంచాబ్జప్ తెల్లరేకై పల్లవిస్తానని ఒక ధైర్యం తెచ్చుకోవడం, నిజంగా ఆ సాహిత్యం నాలాంటి వాళ్ళని చాలామంది బతికించిందని నేనైతే ఇప్పటికీ నమ్ముతా. అన్నగారు, మీరు చాలా సందర్భాల్లో, చాలా సమావేశాల్లో చరిత్ర గురించి, అంబేద్కర్ గారి గురించి, పూలే గారి గురించి, ఇలా ప్రముఖ మేధావులు, ప్రజ్ఞాశాలులు, ప్రముఖ వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడడానికి గల కారణాలేంటి? మీ అధ్యయనం ఎక్కడ జరిగింది? నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టు విద్యార్థి దశలో మిగతా విద్యార్థుల అవగాహన ఒకలాగా ఉంటే, నాకున్న నేపథ్యం కారణంగా నాకు ఒక భిన్నమైన అవగాహన ఉండేది. చరిత్ర చదవకుండా, చరిత్రని వర్తమానంతో పోల్చుకోకుండా భవిష్యత్తు నిర్మించలేం. సో ఆ చరిత్ర అంతా కూడా రాసుకున్న వాళ్ళ చరిత్ర, చదివే చరిత్ర అంతా కూడా వాస్తవం కాదు. సో దట్ చరిత్ర ఎక్కడ వక్రీకరణ జరిగింది, అసలు చరిత్ర ఏంటంటే మనం అధ్యయనం చేయాలి. దానిలో భాగంగానే మిగతాళ్ళు సినిమాలు, షికార్లు, ఆ విద్యార్థులు అట్లా చేస్తున్న క్రమంలో నా పూర్తి టైం అయితే కాలేజీ, లేకపోతే ఉద్యమాలు, లేదంటే ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ నాకు అనేకం నేర్పింది. అక్కడ నేను పూలేని చదివా, అక్కడే అంబేద్కర్ని చదివా, అక్కడే బిర్సా ముండాను చదివిన, అక్కడే కొమరం భీమును చదివిన, అక్కడ అనేక రకాల ఒక అధ్యయనం. అదేవిధంగా మాక్సిమ్ గోర్కే అమ్మ దగ్గర నుంచి, గురజాడ కన్యాశుల్కం దగ్గర నుంచి చివరకు మిగిలేది బుచ్చిబాబును, చేలం మైదానాన్ని, శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని, జాషువా గబ్బిలాన్ని, ఇవన్నీ కూడా అధ్యయనం చేసే అవకాశం నాకు ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చింది. నిజంగా కూడా అధ్యయనం లేకుండా, చారిత్రక అధ్యయనం లేకుండా, చరిత్రను చదవకుండా కొత్త చరిత్ర ఎవరు నిర్మించడానికి సాధ్యం కాదు. సో
ఈ సమాజం కోసం ఏదో చేయాలనుకునే వాళ్ళం. ఖచ్చితంగా చరిత్రను అధ్యయనం చేయాలి. దాన్ని సమకాలీన పరిస్థితులతో జత చేసి చూసి భవిష్యత్తుని ఎట్లా నిర్మించుకోగలుగుతాం అనేది మనం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిందే. మీరు లా చదువుతున్న క్రమంలో మీకున్న రాజకీయ అవగాహన, దాని నేపథ్యం గురించి వివరిస్తారా? తప్పకుండా. అంటే అప్పటికి నేను చేస్తున్న అధ్యయనం, అదేవిధంగా చాలామంది మిత్రులు విప్లవోద్యమాలకు అనుబంధంగా ఉండే విద్యార్థి సంఘంలో పనిచేసేది. సో డెఫినెట్గా అప్పటికి ఆ విప్లవోద్యమాలకు సంబంధించిన విద్యార్థి సంఘాల్లో పనిచేయడం, నేను రావి శాస్త్రి గారు లాంటి వాళ్ళ దగ్గరికి, చలసాని ప్రసాద్ గారు లాంటి వారి దగ్గరికి రెగ్యులర్గా వెళ్తుండేవాడిని. వాళ్ళది ఒక సువిశాల పుస్తక ప్రపంచం. అనేక పుస్తకాలు అక్కడ అందుబాటులో ఉండేవి, వాటిని చదివే అవకాశం వచ్చేది. అదేవిధంగా వారితో మాట్లాడడం వల్ల ఒక ప్రాపంచిక జ్ఞానాన్ని, సమాజం పట్ల మనం ఎట్లా ఉండాలి, మన బాధ్యత ఏంది అనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పేవారు. వాళ్ళకి అనేక మంది కవులు, రచయితలు, మేధావులు వాళ్ళ వద్దకు వచ్చేది. వాళ్ళ చర్చల్లో మేము భాగస్వామ్యం కాకపోయినా శ్రోతలుగా వింటుండేవాళ్ళం. దాని ద్వారా కూడా ఒక అవగాహన పెంచుకునేది. సో పే బ్యాక్ టు ది సొసైటీ, కొంత ఈ సమాజానికి మనం తిరిగి ఇవ్వాలని, ఈ సమాజం పట్ల ఒక బాధ్యతాయుతంగా ఉండి ఒక సంస్కరణలతో కూడిన సమాజాన్ని, అందరికీ సమానత్వం ఇచ్చే రాజ్యం కావాలని, భారత రాజ్యాంగంలో ఏదైతే ఉన్నదో అది ఈ దేశ ప్రజలందరికీ అమలు కావాలనే ఆ రాజకీయ అవగాహనతోటి అప్పుడు ఉండేది, ఇప్పటికి కూడా ఉన్నాం. మీరు న్యాయవాదిగానే కాక కవిగా, రచయితగా, గాయకునిగా కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి మీలో ఉంది. దానికి సంబంధించిన నేపథ్యం గురించి వివరించండి. మనసుకు గాయమైతే కవిత్వం వస్తుంది, కలత చెందితే కావ్యం వస్తుంది, కవిగా రచయితగా అట్లా వస్తారు. ఓకే. మరి మనం చెప్పాల్సుకున్న విషయాన్ని 10 మందికి చెప్పాలనుకున్నప్పుడు అధ్యయనం చేస్తాం. ఆ అధ్యయనాన్ని 10 మందికి చెప్పే క్రమంలో వక్తగా మారుతాం. సో మనం ఉద్యమం చేస్తున్న క్రమంలో అప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం కూడా పిడికడ మందితో మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక గ్రామానికి పోతాం. అప్పటి పరిస్థితి ఏంటంటే మేమే కరపత్రాలు రాసుకోవాలి, మేమే గోడ కంటించుకోవాలి. ఆ సందర్భంలో ఆ టైంకి రావాల్సిన గాయకుడు రాకపోతే ఆ పాట మేమే పాడాలి. సో అట్లాంటి సందర్భంలో అనివార్యంగా ఒక ఉద్యమంలో ఉన్నవాళ్ళు ఇవన్నీ పనులను అనివార్యంగా చేయాల్సి వస్తుంది. దానికి ప్రత్యేకంగా ఇట్లా తయారు కావాలని కాదు, కానీ ఉద్యమం ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. ఉద్యమ క్రమంలో ఒక అనివార్యత ఏర్పడుతుంది. ఆ అనివార్యతను నివారించడం కోసం మనం వివిధ రూపాలు పోషించాల్సిన సందర్భం వస్తుంది. అట్లా పెద్ద గాయకులు కాకపోయినప్పటికీ కూడా ఆ సందర్భానికి పడవలసిన వ్యక్తులు కాబట్టి పాడేది, తప్పదు. అది అన్నగారు న్యాయవాదిగా కాకుండా జర్నలిస్టుగా కూడా మీరు కొనసాగారు. జర్నలిస్టుగా మీ నేపథ్యం గురించి. అయిపోయిన తర్వాత వెంటనే నేను అప్పుడు ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం వల్ల ఒక పరీక్ష పెట్టి జిల్లా నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకునేది. ఇమ్మీడియట్గా నేను లా అయిపోగానే కరీంనగర్ జిల్లా నుంచి ఆ పరీక్ష రాసిన, సెలెక్ట్ అయినా. కొంతకాలం నేను ఈనాడులో సెంట్రల్ డెస్క్లో పనిచేసిన. బూదరాజు రాధాకృష్ణ గారు గొప్ప మేధావి. కొంతకాలం పనిచేశాక ఆయన స్వయంగా ఏమనుకున్నాడో ఎందుకు అనుకున్నాడో తెలియదు, కానీ నువ్వు ఇక్కడ ఉండడు కరెక్ట్ కాదు, నువ్వు న్యాయవాదిగానే కొనసాగాలి, అక్కడే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలని నాకు కొంత డబ్బిచ్చి పంపించిండు. ఆ తర్వాత కాలంలో కూడా నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ప్రజాతంత్రం రాశాను. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి స్టార్ట్ అయ్యాక నగనూరు శేఖర్ గారు
అప్పటి నుంచి నన్ను ఆంధ్రజ్యోతిలో లీగల్ పాయింట్ రాపిస్తున్నారు. కొంతకాలం అది లా పాయింట్ పేరుతో వచ్చింది. ఇప్పుడు స్థలాభావం వల్ల అది కొనసాగట్లేదు. ఇప్పటికి నేను ఆంధ్రజ్యోతికి లీగల్ రాస్తూ ఉంటాను. అన్నగారు, తెలంగాణ ఉద్యమ కాలంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు, సమస్యల గురించి వివరిస్తారా? బేసికల్గా 1995లోనే తెలంగాణ ఐక్యవేదిక పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం. తెలంగాణ ఐక్యవేదిక ఆ తదనంతర కాలంలో తెలంగాణ జనసభ హుజరాబాద్లోనే 1998 ఆగస్టులో బెల్లి లలిత ఆ అక్కను పిలిచి ఒక పెద్ద సభ హుజరాబాద్లో వేలాది సంఖ్యలో జనం వచ్చిన సభ. అది అసలు తెలంగాణ చరిత్రలోనే ఒక పెద్ద మైల్ రాయి ఆ హుజరాబాద్ సభ. అట్లాంటి పెద్ద సభ నిర్వహించినాం. జనసభ తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రం ఎప్పుడైతే అయిందో అదే కాలంలో అప్పటి ఆ ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమకారుల మీద, అంటే అప్పటికి మేము ఏదో కవర్ సంఘంగా జనసభలో చేస్తున్నామనే అనుమానం ప్రభుత్వాలకు ఉండే. ఆ నేపథ్యంలో వాళ్ళు అప్పుడు ఏం చేసిందంటే మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చి గ్రీన్ టైగర్స్ పేరుతోటి తుపాకులు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళకి మా మీద దాడికి ప్రోత్సహించారు. అందులో భాగంగానే గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి. అందులో భాగంగానే పౌరకుల సంఘం పురుషోత్తమన్నను కాల్చి చంపిండ్రు. అదేవిధంగా నేను నా సహచర మిత్రుడు మరి వెంకటస్వామి మా మీద కూడా అనేక సార్లు తుపాకులతో దాడి చేసే అనేక వ్యూహాలు కూడా చేసిండ్రు. భౌతికంగా నిర్మూలించడానికి కూడా ప్రయత్నం చేసిండ్రు. కానీ అప్పటికి కూడా మేము ధైర్యంగా నిలబడి ఉద్యమంలో కొనసాగినాం. అదేవిధంగా చాలా చాలా సందర్భాల్లో చాలా ఇబ్బందులు జరిగినాయి. అయినప్పటికీ కూడా మిత్రులు, సన్నిహితులు మాకు అండగా నిలబడ్డారు, మాకు సహకరించిండ్రు. ఉద్యమంలో కొనసాగడానికి, ఉద్యమంలో ముందుకు పోవడానికి అందరూ కూడా, ప్రజలు కూడా పూర్తిగా సహకరించారు. కాబట్టి అట్లా ఆ దాడులను తిప్పికొట్టగలిగినాం, ఎదుర్కోగలిగినాం, నిలబడగలిగినాం.